మాజీ మంత్రి నారాయణ మెడికల్ కాలేజీలో ఏసీబీ అధికారులు సోదాలు కలకలం రేపుతున్నాయి. సుమారు 4 గంటల పాటుగా మెడికల్ కాలేజ్, డెంటల్ కాలేజ్తో పాటుగా నారాయణ క్యాంప్ ఆఫీసులో తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా అనధికారిక మెడిసిన్స్ను విక్రయిస్తున్నట్టుగా ఫిర్యాదు రావడంతో దాడులు నిర్వహిస్తున్నట్టుగా అధికారులు వెల్లడించారు. మందులకు సంబంధించి అమ్మకపు బిల్లులు లేవని అధికారులు గుర్తించారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. వెంకటనారాయణ. ఎస్ కార్తీక్, ఏదైతే మెడికల్ అండ్ డ్రగ్ అధికారులు నారాయణ మెడికల్ కాలేజ్ తో పాటు డెంటల్ కాలేజ్ లో అలాగే నారాయణ క్యాంప్ ఆఫీస్ లో నిర్వహించిన సోదాలు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఏదైతే అనధికార మందులు విక్రయిస్తున్నారు, బిల్లులు లేకుండా కూడా విక్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున డ్రగ్ అండ్ కంట్రోల్ అధికారులకి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అధికారులు సుమారు 4 గంటల పాటు విచారించారు.